తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా శనివారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తర్వాత శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకువెళ్లి శ్రీ వరాహస్వామివారి ఆలయం చెంత ఉన్న స్వామివారి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం చక్రస్నానం నిర్వహించారు. శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాల్లో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతటి ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయనమూర్తిగా శ్రీ అనంత పద్మనాభ స్వామివారికి అంతే వైశిష్ట్యం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభ వ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభకి వ్రతం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా చక్రాల వారికి చక్ర స్నానం చేయటం ఇది ఆనవాయితీగా వచ్చిన వ్యవహారం. సో ఇది ఈరోజు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే 6 గంటలకి తీసుకొచ్చి ఇక్కడ చక్రాల వారికి చక్ర స్నానం చేయడం జరిగింది. అందరూ కూడా అభిషేకం చేసిన తర్వాత చక్ర స్నానం చేయడం జరిగింది. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది అనాదిగా వచ్చే సాంప్రదాయం కాబట్టి అందరూ కూడా అదేవిధంగా సాంప్రదాయాన్ని పాటిస్తూ నిర్వహించడం జరిగింది. ఓం నమో